నమ్మండి అన్న, మేము 100% జగన్కే వేసామన్నా, జగన్కే ఓటేసాం. మీరు కావాలంటే మీరు ఎక్కడ ప్రమాణం చేయమని అక్కడ ప్రమాణం చేస్తాము. మేమైతే జగన్కే ఓటేస్తాం. ఎవరు పెట్టినా ఇదే మాట అంటున్నారు. ఎవరినైనా అడగండి, మేము జగన్కే ఓటేసాం, జగన్కే ఓటేసాం. ఇప్పుడు సరే ఓడిపోయారు, మరి అలా 70,000 80,000 ఓట్ల తేడాతో ఓడిపోతున్నారు అని అంటే మేము నమ్మలేకపోతున్నాం. అసలు 70,000 తేడాలతో గెలవాల్సిన వాడు 70,000 తేడాతో ఓడిపోయారంటే 1,40,000 ఓట్లు తిరగబడిందంటే ఎవరు నమ్మట్లా. ఎవరు ఓటేశారంటే నిజమన్నా ఒట్టన్నా ప్రమాణం చేస్తాం, మేము జగన్ గారికే ఓటేసామన్నా అని చెప్తున్నారు. ఎక్కడ చూసినా అదే మాట, ఏ నియోజకవర్గంలో చూసిన మాట, ఎక్కడ చూసినా అదే మాట, ఎవరిని అడిగినా అదే మాట. మీరు ఎవరినైనా అడగండి, ఏ నియోజకవర్గంలో ఎవరినైనా అడగండి, ఒకటే మాట, మేము జగన్కే వేసాము, కానీ రిజల్ట్ తేడా వచ్చింది. అందుకే ఎవరికైనా అనుమానం వచ్చిందిగా. ఇవి మన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక నాయకుడు రవీంద్రనాథ్ రెడ్డి గారు అనుకుంటా, మాకు ఈవీఎం మ్యానిపులేషన్ జరిగిందని చెప్పి అనుమానం ఉంది, మేము కోర్టుకి వెళ్తాము, ఈవీఎం మ్యానిపులేషన్ 100% జరిగింది, ఏదో బార్కోడ్ తోటి రిమోట్ కంట్రోల్డ్గా వీళ్ళు ఏమన్నా మ్యానిపులేట్ చేశారేమో, ఈవీఎం దాచిపెట్టినటువంటి ఆ స్ట్రాంగ్ రూమ్స్ ఏమవుతున్నాయో అక్కడైతే జరగలేదు, కానీ రిమోట్గా జరిగాయని మాకు అనుమానం ఉంది అన్నారు రవీంద్రనాథ్ రెడ్డి గారు. ఆయన అనుమానికి ఒక కారణం ఉంది. వెళ్ళిపోయారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు నామినేషన్కి వెళ్ళారు. అటు నుంచి బాంబే వెళ్ళారు, బాంబే నుంచి ఏ దేశానికి వెళ్ళారో తెలియదు. కొంతమంది అమెరికా వెళ్ళన్నారు, కొంతమంది సింగపూర్ అన్నారు, కొంతమంది అమెరికా అన్నారు, కొంతమంది పవన్ కళ్యాణ్ గారు రష్యా వెళ్ళారన్నారు. రకరకాల దేశాల పేర్లు వచ్చినాయి. ఈ గ్యాప్లో వాళ్ళు ఏమన్నా రిమోట్ కంట్రోల్డ్గా ఈ యొక్క ఈవీఎంని మ్యానిపులేట్ చేశారేమో అని మన రవీంద్రనాథ్ గారి అనుమానం అయి ఉండొచ్చు. అసలు పాజిబులా ఈవీఎంని మనం మ్యానిపులేట్ చేయవచ్చా, ఆ అవకాశం ఉందా, ఈవీఎంని మ్యానిపులేట్ చేసేటువంటి టెక్నాలజీ ఉందా అన్న ప్రతిసారి ఎలక్షన్ కమిషన్ టక్కున ప్రెస్ మీట్ పెట్టింది. 2 పాయింట్లు చెప్పింది. పాయింట్ నెంబర్ 1, ఎలక్షన్ ఓటింగ్ మిషన్కి ఈవీఎం మ్యానిపులేషన్ కానీ హ్యాకింగ్ కానీ జరిగేటువంటి టెక్నాలజీ కాదు, చాలా స్ట్రాంగ్ టెక్నాలజీ, మేము చాలా స్ట్రాంగ్ టెక్నికల్గా మేము తయారు చేసామని ఒకటి చెప్తారు. నెంబర్ 2, దానికి ఇంటర్నెట్ యాక్సెస్ కానీ ఏ నెట్వర్క్ కానీ ఎథర్నెట్ కానీ ఏముండదు, కాబట్టి ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్, పక్కన వాళ్ళు వచ్చి దాన్ని ట్రాక్ చేయడం కష్టం. ఏదైనా సరే ఒక నెట్వర్క్ ఇంటర్నెట్ ఉంటే కానీ హ్యాకింగ్ చేయలేరు. సో మేము అలాంటిది ఏం పెట్టలేదు, స్టాండ్ అలోన్ మెషిన్ కాబట్టి ఇంపాసిబుల్ అన్నారు అని ఈ 2 చెప్తున్నారు. గత కొంతకాలం ఇదే చెప్తున్నారు ఎలక్షన్ కమిషన్. నేను జస్ట్ లింక్డ్ఇన్లో ఒక ఆర్టికల్ చదువుతున్నాను. రోహిత్ దాల్మియా అనేటువంటి ఒక వ్యక్తి లింక్డ్ఇన్లో రాసిన ఆర్టికల్ ఇంగ్లీష్లో రాశాడు. మీకు కింద లింక్ ఇస్తున్నా, మీకు ఆ లింక్ ఇస్తున్నా, అతను రాసిన ఆర్టికల్. నేను దాన్ని గూగుల్ ట్రాన్స్లేషన్లోకి తెలుగులోకి మార్చి మీకు చదువుతున్నా మీకోసం. రైట్, గూగుల్ ట్రాన్స్లేషన్ తెలుగు కన్వర్షన్ కాబట్టి తెలుగు అంత స్పష్టంగా అక్కడక్కడ జంబ్లింగ్ అవ్వచ్చు, అర్థమయ్యే విధంగా చదవడానికి ట్రై చేస్తాను. ఈ తెలుగు లింక్డ్ఇన్లో అతను రాసిన ఆర్టికల్, అతను ఏం లేదు, ఈవీఎంలు మ్యానిపులేట్ చేసే అవకాశం ఉందా లేదా అనే దాని మీద అతను ఆర్టికల్ రాశాడు. అతను రాసిన ఆర్టికల్ ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్ యంత్రాలను అంటే ఈవీఎంలను ఎలా తారుమారు చేయవచ్చు అనే ఒక ఆర్టికల్ రాశాడు అతను. దాల్మియా, రోహిత్ దాల్మియా అంటే ఇండియనే లింక్డ్ఇన్లో రాశాడు. యుఎస్ఏలోని నిపుణులు ఈవీఎం ఓటుని దొంగతనం ఎలా చేయాలనే పద్ధతులను బహిర్గతం చేశారు. ఈవీఎంలను వివిధ మార్గాల్లో మార్చవచ్చని పరిశోధకులు ప్రయోగం చేసి మరీ నిర్ధారించారు. 2011లో పెన్సిల్వేనియా అంటే యుఎస్ఏలో మున్సిపల్ మరియు రాష్ట్ర ప్రైమరీ ఎలక్షన్స్ జరిగేటప్పుడు అక్కడ కొంతమంది నిపుణులు తమ ఈవీఎంలను రిమోట్గా దాన్ని కంట్రోల్ చేస్తున్నారని నిర్ధారించారు. అంటే అక్కడ ఈవీఎం ఎక్కడో ఉంది, వాళ్ళు ఎక్కడో కూర్చున్నారు, ఎక్కడో కూర్చొని వాళ్ళ సిస్టంలో కొడుతున్నారు, కంట్రోల్ చేస్తున్నారు. అక్కడెక్కడో ఈవీఎం ఉంటే వీళ్ళ సిస్టంలో ఎలా కొడుతున్నారు, వాళ్ళు వెళ్ళి పట్టుకుంటే సిస్టంలో కొడుతున్నారు అనేది అతను రాసిన ఆర్టికల్. ఓకే, రిమోట్ కూర్చొని కంట్రోల్ చేస్తున్నారంటే రిమోట్ కంట్రోల్తో కాదు, సిస్టంలో చేస్తున్నారు.
మరి ఈ సిస్టానికి ఆ ఈవీఎం మెషిన్కి మధ్యలో ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా, కేబుల్ వైర్ లేకుండా ఎలా సాధ్యమైంది? రెండు ఉండాలి. ఇప్పుడు జనరల్గా ఇంటర్నెట్ ఉంది, రెండు, ఒకటి కేబుల్ అని ఉండాలి, లేదా ఇంటర్నెట్ అని ఉండాలి. ఈ రెండు లేకుండా ఎలా సాధ్యమైంది అనేది కూడా అతనే రాశాడు. యుఎస్ఏలో ఉపయోగించిన ఈ ఈవీఎంల యొక్క తయారీ పద్ధతి ప్రకారం ఆ మోడల్స్ హ్యాకింగ్ గురయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మన ఈవీఎంలు తయారు చేసింది ఎవరంటే మన హైదరాబాద్లో ఉన్న బిహెచ్ఈఎల్ ఏది ఉంది కదా, అదొకటనో మన ఢిల్లీలో ఉన్నటువంటి మనకి రెండు ప్రభుత్వ సంస్థలే ఈ ఎలక్ట్రానిక్స్ సంస్థలు రెండు ఉన్నాయి. బిహెచ్ఎల్ అనుకుంటా, బిహెచ్ఎల్ అనో ఇంకోటి ఏదో సంస్థ. ఓకే, ఆ రెండు సంస్థలు ఎలక్ట్రానిక్ కంపెనీలు ప్రభుత్వ సంస్థలని వాళ్ళు తయారు చేశారు మన దేశంలోని ఈవీఎంలు మొత్తం. వీళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకొని వచ్చారు? వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి నేర్చుకొని వచ్చింది అమెరికా నుంచే నేర్చుకొని వచ్చారు. ఇప్పుడు అతను చెప్పేది అమెరికన్ మోడల్స్ ఈజీగా మనం హ్యాకింగ్ చేయొచ్చు అని అతను ఆర్టికల్ రాశాడు. ఎలక్ట్రానిక్ పరికరాలని హ్యాక్ చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి. సో రెండు పద్ధతుల ద్వారా మనం ఈవీఎంని హ్యాక్ చేయొచ్చు. ఒకటి వైర్లు, రెండోది వైర్లెస్. మెషిన్ హ్యాక్ చేయడానికి ఆ యంత్రం యొక్క మెదడు, అంటే దాని కంట్రోల్ యూనిట్ అంటారు, దాన్ని మదర్ బోర్డ్ అంటారు కదా, ఆ మదర్ బోర్డ్ని, మైక్రో ప్రాసెసర్ని, చిప్ సెట్ మొదలైన వాటితోటి వైర్లు కనెక్ట్ చేయిస్తే అప్పుడు మీరు దాన్ని ఈజీగా హ్యాక్ చేయొచ్చు. ఒక మార్గం వైర్లు కనెక్షన్ ఉంటాయి. ఆ యంత్రం యూనిట్ యొక్క ఆల్గరిథం ముందుగా పేర్కొన్న తేదీ, ఆ సమయము, ప్రత్యేకమైన పద్ధతిలో ప్రవర్తించే విధానాన్ని వాళ్ళే రూపొందిస్తారంటే మీరు ఒకదానికి నొక్కుతున్నప్పుడు ఓటు వేరే దానికి పడింది, ఒకదానికి నొక్కారు, ఓటు పోయి వేరే దానికి పడింది, కానీ మీకు ఇదే కనిపించింది, మీరు నొక్కింది కనిపించింది. మీరు వైసీపీకి వేశారు, మీకు వైసీపీకి పడ్డట్టుగా అక్కడ బటన్ ఎనిగింది, యాక్చువల్గా రికార్డ్ అయ్యేది టీడీపీకి పడింది అని అంటే ఎగ్జాంపుల్ చెప్పాను. వాళ్ళు హ్యాకింగ్ చేశారు, ఇదంతా జరిగిందని మీకు చెప్పట్లా నేను, ఎందుకంటే ఆధారాలు లేకుండా మనం చెప్పకూడదు, అదేం పెద్ద సబ్జెక్ట్ ఇదే అని చెప్పి మరి కరెక్ట్గా మనం ఆధారాలు లేకుండా చెప్పడం కరెక్ట్ కాదు. బట్ నేను ఆధారం హ్యాక్ చేసే పద్ధతులు ఎవరో రాసిన ఆర్టికల్ని చదివి వినిపిస్తాను మీకు, అంతే నా రోల్ అంతవరకే. వాళ్ళు చెప్పింది, వాళ్ళు ఏమంటారు, ఒక ఆల్గరిథం ఒకటి పెట్టి ఈ ఆల్గరిథం ప్రకారం వాళ్ళు కావాలంటే ముందుగానే ప్రీ ప్రోగ్రామ్డ్ షెడ్యూల్ చేసి పెడతారు. ఒక పద్ధతి అన్నారు. రెండోది వైర్లెస్ హ్యాకింగ్ కోసం పరికరం వాళ్ళు వాడే పరికరం రేడియో రిసీవర్ అనే పరికరాన్ని వాడతారట. ఈ క్లౌడ్ నుంచి వచ్చేటువంటి సిగ్నల్స్ అవి ఉంటాయి కదా, ఈ రేడియో రిసీవర్స్ అని జనరల్గా అవి యాంటీనాతో వాడతారు. అంటే సిగ్నల్ వీక్గా ఉంటే పెద్ద యాంటీనా కావాలి. ఇప్పుడు మీరు టీవీలు ఈ యాంటీనాలు ఉంటాయి కదా, టీవీకి చాలా ఎత్తుకు పెడతారు యాంటీనాలు, ఎందుకంటే వాటి సిగ్నల్స్ చాలా తక్కువ ఉంటాయి, రైట్. బట్ అంటే యాంటీనా పెద్దగా ఉంది అంటే అర్థం సిగ్నల్ తక్కువ ఉంది అని అర్థం. ఆ సిగ్నల్ పెరిగే కొద్ది యాంటీనా తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు మన భారతదేశానికి వాళ్ళు వాడేటువంటి టెక్నాలజీ 5G టెక్నాలజీ. ఈ 5G టెక్నాలజీకి అంత పెద్ద యాంటీనా తగ్గుకుంటూ 5G వచ్చేసరికి ఇదిగో ఇంత సైజ్ అయిపోయింది అనమాట. ఇంత సైజ్ యాంటీనా ఈ 5G టెక్నాలజీలో రిసీవర్ చేసుకునేదట అని అతను రాసిన ఆర్టికల్. ఓకే, అతను రాసిన ఆర్టికల్ ప్రకారం చెప్తున్నాను. సో మనకి ఇప్పుడు భారతదేశంలో 5G టెక్నాలజీ వాడుతున్నారు కాబట్టి మనిషికి కూడా కనపడినటువంటి రిసీవర్ని, ఆ యాంటీనాని ఆ ఈవీఎంలో అమర్స్తే నువ్వు ఎక్కడ కూర్చోనైనా సరే దాన్ని నువ్వు రిమోట్ కంట్రోల్, నువ్వు అక్కడి నుంచి నువ్వు సిగ్నల్స్ మార్చవచ్చు అని అమెరికన్ మోడల్ ఈవీఎంస్ ద్వారా చేయవచ్చు అని ఇతను ఆర్టికల్ రాశాడు. పైకి కనిపిస్తూ ఉంటాయి, బట్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ పెడతారు, లోపల ఏముందో మొత్తం తెలిసిపోతూ ఉండేది కదా. మరి అలాంటప్పుడు యాంటీనా ఎలా పెడతారు అనే అనుమానం వచ్చేదానికి అతను ఏం రాశాడంటే, అల్ట్రా స్మాల్ రిసీవరు సర్క్యూట్లతో పాటు సూక్ష్మ యాంటీనాలను ఉపయోగించడం. చాలా చిన్న యాంటీనాలు మీకు కనబడదంటే కెంటికోని కనబడినటువంటి యాంటీనాలు వాడతారు. ఆ చిన్న యాంటీనాలను వాడితే ఈ 5G టెక్నాలజీ ద్వారా రిసీవింగ్ చేసుకోవడం చాలా ఈజీ అని అతను రాశాడు. అయితే నేషనల్ హెరాల్డ్ అనేవాళ్ళు కూడా ఒక ఆర్టికల్ రాశారు. నేషనల్ హెరాల్డ్లో జర్నలిస్ట్ పేరు మాలాజే అనే అతను నేషనల్ హెరాల్డ్ 2018లో రాసిన ఒక ఆర్టికల్ కూడా మీకు చదివి వినిపిస్తాను. అమెరికన్ కంప్యూటర్ శాస్త్రవేత్తలు కొన్ని పద్ధతుల ద్వారా ఈవీఎంఎల్ని మ్యానిపులేట్ చేయొచ్చు అని నిర్ధారించారు
అని ఇండియన్ హెరాల్డ్లో వచ్చిన ఆర్టికల్ చదువుతున్నా మీకు. జెట్టి ఇమేజెస్ ద్వారా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు నిజంగానే రిగ్గింగ్ గురవుతాయి. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం, అంటే వాళ్ళ అమెరికాలో న్యూస్ పేపర్ న్యూయార్క్ టైమ్స్లో ఒక స్టోరీ వచ్చిందంట. ఆ స్టోరీని కోట్ చేస్తున్నాడు ఇతను. ది మిత్ ఆఫ్ ది హ్యాకర్ ప్రూఫ్ ఓటింగ్ మెషిన్ అనేటువంటి ఆర్టికల్లో కొన్ని సాంకేతికమైనటువంటి విషయాలు చెప్పి ఆశ్చర్యపరిచారు, ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు.